ఫ్రీ యూపీఎస్సీ బుక్స్ తో పాటు ఫ్రీ కోచింగ్ గురించి కూడా ఎందుకు ఆలోచించకూడదు అని చెప్పి నేను ప్రయత్నం చేస్తున్నాను. సో దానికి సంబంధించి ప్లస్ బుక్స్ దాని గురించి అప్డేట్ చేయడానికి ఈ వీడియో చేస్తా ఉన్నాను. సో చాలా మంది రిక్వెస్ట్లు వచ్చాయి. మనకు చూసుకుంటే బెంగళూరు నుంచి కూడా అండ్ శ్రీకాకుళం నుంచి తర్వాత వచ్చేసి వైజాగ్ నుంచి ఇంకా చాలా ఏరియాస్ నుంచి ఆల్మోస్ట్ మన ఆంధ్ర తెలంగాణ నుంచి చాలా జిల్లాల నుంచి నాగర్ కర్నూలు నుంచి లేకపోతే ప్రకాశం నుంచి నెల్లూరు నుంచి చాలా మంది కమెంట్స్ పెట్టారు. అండ్ తర్వాత వచ్చేసి కర్ణాటక నుంచి కూడా మన తెలుగు అర్థమయ్యే చాలా మంది ఉన్నారు. అక్కడి నుంచి కూడా నేను ఇబ్బంది పడుతూ ఉన్నానన్న దీనికి సంబంధించి అందరూ ఎవరి ఇబ్బందులు వాళ్ళు చెప్తా ఉన్నారు. సరే ఇది ఇంకొక ఇనిషియేటివ్ తీసుకొని ఎందుకని యూపీఎస్సీ కోచింగ్ కూడా ఎఫోర్డ్ చేసేలాగా లేకపోతే ఫ్రీగా అన్న దాన్ని ఎందుకు మనం తీసుకెళ్ళకూడదు అని చెప్పి ఒక ఆలోచన చేస్తూ ఉన్నాను, డిస్కషన్ చేస్తూ ఉన్నాను. మోస్ట్లీ 1 or 2 daysలో దాని గురించి ఫుల్ కన్ఫర్మేషన్ తీసుకొని నేను మీకు అప్డేట్ చేస్తాను. అండ్ ఇలాంటివి నేను చాలా ఇన్స్టిట్యూట్స్తో అప్రోచ్ అవుతున్నాను. సార్ ప్రతి సంవత్సరం మీరు చాలా బ్యాచ్లు వేస్తారు కదా, ఒక్క బ్యాచ్ కొంచెం కమర్షియల్గా కాకుండా కొంత పేద విద్యార్థులకి ఎఫోర్డ్ చేయలేని వాళ్ళకి ఎలాగో మీరు సంవత్సరం మొత్తం బ్యాచ్లనే వేస్తూనే ఉంటారు. ఒక బ్యాచ్ ఏమన్నా అవకాశం ఉందా, ఒక స్కాలర్షిప్ లాగా పెట్టి కొంతమందికి ఫ్రీగాను టాప్ వచ్చిన వాళ్ళకి కొంతమందికి 50% డిస్కౌంట్, కొంతమందికి 30%, 40% ఇలా ఏమన్నా అవకాశం ఉందా అని చెప్పి నా ప్రపోజల్ని చాలామంది పంపించాను. ఎవరు కూడా నో చెప్పలేదు. గుడ్ థింగ్ ఏంటి అంటే ఎవరు నో చెప్పలేదు. కానీ సో ఎందుకంటే మనకున్న పరిచయం బట్టి నో చెప్పలేదో ఏమో కానీ ఎస్ కూడా చెప్పలేదు. అయితే ప్రస్తుతానికి ఆలోచిస్తాం సార్, చూస్తాం సార్, మేము బిజీగా ఉన్నాం సార్ అని చెప్పి చాలామంది చెప్పడం జరిగింది. సో కొంతమంది దీని గురించి పాజిటివ్గా స్పందిస్తున్నారు. సో ఫస్ట్ ఆల్మోస్ట్ ఈ వీడియో రిలీజ్ అయితే నాకు తెలిసి ఫైనల్ అవుతుండొచ్చు. ఎట్లా చేద్దాం ఏంటి అనేది యాక్షన్ ప్లాన్ అనేది. సో దానికి సంబంధించి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాను. సో ఇప్పుడు ఏంటి అంటే ప్రతి సంవత్సరం వాళ్ళు 5-6 బ్యాచ్లు, 3 బ్యాచ్లు, 2 బ్యాచ్లు ఎంతో కొంత బ్యాచ్లు వేసుకుంటారు. ఒక బ్యాచ్ సమాజం కోసం ఒక 100 మంది కన్నా అంటే మొత్తం 100 మందికి ఫ్రీ ఇవ్వమని మనం కూడా అడగకూడదు. ఎందుకంటే వాళ్ళకి ఫ్యాకల్టీ అంతా పే చేసుకోవాలి. ఒకవేళ చేస్తే టాప్ ఇన్స్టిట్యూట్లో చేస్తాము. మంచి క్వాలిటీ బెస్ట్ కోచింగ్ ఇచ్చే వాళ్ళతోనే మనం మాట్లాడి వాళ్ళతోనే చేయించడానికి ప్రయత్నం చేస్తాను. 100 మందికి మొత్తానికి ఫ్రీ కాకపోయినా కొంత పర్సంటేజ్ డిస్కౌంట్ లాగా స్కాలర్షిప్ టెస్ట్ పెట్టి అర్హులైన వారికి సమాజ శ్రేయస్సు కోసం ఎందుకు రన్ చేయకూడదు అనే నా ఆలోచన కొంతమంది ఓకే చెప్పేలా ఉన్నారు. సో నేను ఖచ్చితంగా దాని గురించి ప్రయత్నం చేస్తాను. అండ్ ఈ ఫ్రైడే అంటే ఇది మండే రిలీజ్ అవుతుంది ఈ వీడియో. ఈ ఫ్రైడే రోజు దీనికి సంబంధించిన ఎవరైతే లక్కీ పర్సన్స్ ఎవరైతే 5 మెంబర్స్ ఆ 5 మెంబర్స్ని ఫ్రైడే రోజు అనౌన్స్ చేయడం జరుగుతుంది. సో తర్వాత వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో మ్యాక్సిమం 2-3 డేస్లో వాళ్ళకి బుక్స్ అనేవి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. అంటే శనివారం లోపల వీళ్ళందరికీ కూడా బుక్స్ నేను ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. సో ఎవరైతే బుక్స్ కాని వాళ్ళు బాధపడద్దు. నేను ఏదో ఒక రకంగా ఎంతో కొంత నా వల్ల అయినంత వరకు నేను చేయడానికి ప్రయత్నం చేస్తాను. దాంట్లో మాత్రం ఎలాంటి వెనకడుగు వేసేది లేదు. కానీ నాకు శక్తి సరిపోవట్లేదు. ఎందుకంటే అట్లీస్ట్ నాకు వచ్చే అమౌంట్ మన కంపెనీ రన్ చేయడానికే చాలా కష్టం మీద 4-5 years నుంచి రన్ చేస్తూ ఉన్నాను. ఎనీవే అవన్నీ తీసి పక్కన పెట్టేసేస్తే నేను సొసైటీ గురించి నేను ఎట్లా చేయాలి ఏంది అనేది నేను ఖచ్చితంగా మీకు కాంట్రిబ్యూట్ చేస్తానని అని చెప్తా ఉన్నాను. సో ఇక్కడ 2 అప్డేట్స్. ఫ్రైడే అయితే ఫ్రీ బుక్స్ ఎవరెవరికి వస్తున్నాయి ఏంటి అనేది ఆ డీటెయిల్స్ అనేది నేను ఖచ్చితంగా అప్డేట్ చేస్తాను. అండ్ అట్ ది సేమ్ టైం ఇంకొకటి వచ్చేసి ఈ 100 మందికి ఎలాగా అంటే కొంతమందికి ఫ్రీ, కొంతమందికి ఎక్కువ 50% డిస్కౌంట్, ఈ యాక్షన్ ప్లాన్ ఎలా ఉంటుంది, ఈ స్కాలర్షిప్ టెస్ట్ గురించి కూడా నేను త్వరలో మీకు పూర్తి వివరాలు అనేది అప్డేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. నేను ఖచ్చితంగా నాకు ఎంతవరకు శక్తి ఉందో అంతవరకు నేను ప్రయత్నం చేస్తాను. అంతమంది ఇన్స్టిట్యూట్స్తో నేను మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. కానీ ఈ ఆపర్చునిటీని మీరు కూడా యూటిలైజ్ చేసుకొని మీరు ప్లాన్ చేసుకొని మంచిగా కోచింగ్ తీసుకొని ఈ ప్రాసెస్ ఒక్కరు సీరియస్గా ప్రిపేర్ అయ్యి ర్యాంక్ కొట్టినా ఐ విల్ బి సో హ్యాపీ. నేను చేస్తున్న పనికి మంచి ఫలితం దక్కుతుందని. ఒకవేళ కొట్టినా కొట్టకపోయినా సెకండరీ, బట్ యూటిలైజ్ చేసుకుంటున్న అవకాశాన్ని మాత్రం అస్సలు వదులుకోవద్దు. ఓకే, థ్యాంక్ యూ గైస్. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.